షాద్నగర్ మున్సిపాలిటీ ప్రశాంత్ నగర్లో గత నెల 26న జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ప్రశాంత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నరసింహులు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. నరసింహులు సొంతూరు వెళ్లిన టైంలో ఇంటి తాళాలు పగలగొట్టి 5 తులాల బంగారం, 10,000 రూపాయల నగదు దొంగతనానికి పాల్పడ్డారు నిందితులు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్, సూర్యవంశీ, అమిత్ చౌహాన్లను అరెస్ట్ చేశారు. నిందితులు బతుకు తెరువు కోసం చాక్లెట్ పరిశ్రమలో పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు సిఐ విజయ్ కుమార్. ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు. ఏమనగా నర్సింహులు అనే తను ప్రశాంత్ నగర్ కాలనీ షాద్నగర్ తాను 20 ఫిబ్రవరి 2025 నాడు తన కుటుంబంతో సహా తన తమ్ముని వివాహం గురించి తన గ్రామం నందిగామ మండలానికి వెళ్ళినాడని, తిరిగి 26 నాడు ఇంటికి వచ్చి చూసుకోక తన ఇంటికి చేసిన తాళం పగలబెట్టబడినదని తగు చర్యకై దరఖాస్తు ఇచ్చినాడు. ఇటు నేరం నంబర్ 212/25 అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 305 BNS పిఎస్ షాద్నగర్లో కేసు నమోదు చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా ఈరోజు ఇటు కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా క్రైమ్ టీం వాళ్ళు 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారు ప్రదీప్ సూర్యవంశీ మరియు అమిత్ చౌహాన్. వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్కు చెందిన వాళ్ళు. మన దగ్గరికి వాళ్ళ యొక్క వలస వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు. వారు గత కొంతకాలంగా ఈ మద్యానికి బానిసై ఎలాంటి పనులు చేయకుండా ఈ దొంగతనాలకు అలవాటు పడడం. వీళ్ళ యొక్క ఎంపో ఏంటంటే డే టైంలో మొత్తం వివిధ కాలనీలో తిరుగుతూ ఏ ఇంటికి తాళాలు ఉన్నాయనేది ఫస్ట్ గుర్తిస్తారు. అదే రోజు నైట్ ఎవరు లేని సమయంలో పోతారు. ఆ ఇంటి తాళాలు పగలబట్టి ఈ లోపల ఉన్న విలువైన వస్తువులను బంగారం దొంగతనం చేయించుకుంటారు. వీళ్ళని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి 1 గ్రామ్ గోల్డ్ అయినటువంటి చైన్ మరియు బ్లాక్ బీడ్ చైన్లు, 2 గాజులు మరియు వెండి సామాను, కొన్ని చిల్లర నగదు వీరి నుంచి